ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ. అందరికీ నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. పరాభవ నామ సంవత్సరం. ఇప్పుడు మనము విశ్వవసు నామ సంవత్సరం నుంచి పరాభవ నామ సంవత్సరం 19/3/2026 నుంచి ప్రారంభం కాబోతుంది. మరి అందరికీ చాలా ఆసక్తిగా ఉంటుంది. మరి ఈ కొత్త సంవత్సరము మనకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత అనేది చాలామంది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి మన ఛానల్ నుంచి మనకున్నంత ఇన్ఫర్మేషన్ వరకు మీకు నేను అందజేయబోతున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఆదాయం అంటే మనము కష్టపడి సంపాదించుకునేదే ఆదాయం అన్నమాట. అంటే వ్యాపారస్తులకు వారికి వచ్చిన లాభాలు, ఉద్యోగస్తులకు ప్రతి నెల వచ్చే జీతాలలో వాళ్ళు కొంత వచ్చే బోనస్సులు కానీ, ఇంకా వేరే విధంగా అడిషనల్గా వచ్చే ఆదాయాలు, ఇంకా ఏవైనా మిక్స్డ్ ఆదాయాలు, అలాంటివన్నీ ఆదాయాలు. మరి వ్యయం అనేది అనేక రకమైన విధంగా ఉంటుంది. వ్యయం అనేది వ్యయంలో ఒక ఇల్లు కొంటే అదొక వ్యయం, బంగారం కొంటే అదొక వ్యయం, మెడికల్ ఎక్స్పెండిచర్ అంటే అదొక వ్యయం. ఇలాంటి ఆదాయ వ్యయాలు, మరి రాజ్యపూజాలు, అవమానాలు, మనల్ని గౌరవించే వాళ్ళను రాజపూజ, అవమానించే వాళ్ళు, మనల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు, మనల్ని ద్వేషించే వాళ్ళు, మనల్ని ఎప్పుడు అవకాశం దొరికితే ఎప్పుడు వాళ్ళని ఏమన్నా అవమానం అంటారు. మరి ఈ మొత్తము మనకు 12 రాశుల వారికి ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మరి వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. మరి మిథున్ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం అనేది 7 అన్నమాట. మరి మిగిలిన రాశులు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం కేవలం 2 మాత్రమే, వ్యయం 22 కనిపిస్తోంది. 11 నుంచి 22 వరకు ఉంటుంది. రాజ్యపూజ్యం 4, అవమానం 7. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. మరి కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ధనురాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 7. మకర రాశి వారికి ఆదాయం 3, వ్యయం 4, రాజపూజ్యం 1, అవమానం 5. కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 2. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. మరి ఇలాంటి పరిస్థితిలో మరి ఈ 12 రాశుల వారు మరి భవిష్యత్తులో వచ్చే ఎక్స్పెండిచర్ని నియంత్రణ చేసుకుంటే కనుక ఈ సంవత్సరము వాళ్ళు లాభదాయకంగా ఉంటుంది. మరి ఖర్చులు నియంత్రణ చేసుకోవాలి, అలాగే వచ్చే లాభాలను కూడా దాచిపెట్టుకోవాలి. మరి ఇవన్నీ కూడా మనకు ఈ సమతుల్యంగా ఈ సంవత్సరం అంతా కొనసాగాలంటే కనుక మనము అనునిత్యము నవగ్రహ స్తోత్ర పఠనం చేయడము, మరి శివాలయం వెళ్ళడము, శివుని దర్శించడము, ప్రదోషంలో శివారాధన చేయడము, హనుమాన్ చాలీస పఠించడము, ఈ విష్ణు సహస్రనామ పారాయణ చేయడము, ఈ 12 రాశులు వారు కనుక ఇవి చేస్తే కనుక గ్రహస్థితులు మనకు అనుకూలంగా ఉండి వ్యయ ఆదాయాలలో, రాజ్యపూజ అవమానాలలో మనకు సమతుల్యమైన ఫలితాలు ఇస్తాయి. మరి ఇలాంటి మంచి విషయాలు, ఆసక్తి విషయాలు మీరు తెలుసుకోవాలంటే కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ మరొకసారి ఉగాది పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తుంది గాయత్రి భవిష్య జ్యోతిష్యాలయం.